కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శరత్ థియేటర్లో 8 ఏళ్ల క్రితం మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అయితే థియేటర్ ఖాళీ చేయాలని అనేకసార్లు గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి విజ్ఞప్తి చేసినా కొడాలి నాని పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో సదరు కార్యాలయంపై టీడీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఏపీ శాసనసభ స్పీకర్ పదవి కోసం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ శాసనసభ కార్యదర్శికి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నికను నిర్వహించనున్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరించిందని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పీసీసీ అధ్యక్షులు షర్మిల పాల్గొన్నారు. పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు వెలికి వచ్చినా ఇప్పటివరకు కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. నీట్ స్కామ్లో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని షర్మిల ఆరోపించారు. మాజీ మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. గుడివాడ 1 టౌన్లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 447, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని, పార్టీ ప్రచారాలకు వాడుకున్నారని వాలంటీర్లు వాపోయారు. ఇప్పుడు ఫోన్ చేసినా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేయాలని వాలంటీర్లు వేడుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేశారు. భూ వివాదం నేపథ్యంలో దారి కాచి రాళ్లతో దాడి చేసి చంపాలని ప్రయత్నించారు. ఆర్ఎంపీ వైద్యుడిగా వ్యవహరిస్తున్న టీడీపీ కార్యకర్త సత్యనారాయణ రాత్రి విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా కొత్త కాలువ సెంటర్లో జాతీయ రహదారిపై వైసీపీ కార్యకర్త కొప్పిశెట్టి వెంకటేష్ అలియాస్ బాబీ మరో 3 కలిసి ఈ దాడి చేశాడు. సత్యనారాయణ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు స్పందించి రావడం గమనించి వైసీపీ కార్యకర్తలు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను ఆసుపత్రికి తరలించారు. విశాఖ నగరంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బాబీ జంక్షన్ విమాన్ నగర్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని స్థానిక ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అర్ధరాత్రి బయటకు వచ్చి వారు ఆందోళనకు దిగారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి తమ్ముడు మసూదన్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. గూడెం బ్రదర్స్ ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో వారిని ఆయన పరామర్శించారు. అనంతరం ఈడీ తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్నారు హరీష్ రావు. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడులతో వేధిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. బీహార్, గుజరాత్లో నీట్ ప్రశ్నాపత్రాలు అమ్ముకున్నారని, ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్న అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 16వ మూకాంబిక రైస్ గ్రెయిన్స్ టెక్ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రైస్ మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రేషన్ షాపుల్లో త్వరలోనే సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి. దళారుల నుండి మిల్లర్లు ఎవరూ రేషన్ బియ్యం కొనుగోలు చేయవద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ ఎంట్రన్స్ పరీక్షను సెపరేట్గా నిర్వహించాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గచ్చిబౌలి హెచ్సియు గేటు ముందు నిరసన చేపట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్టీఏ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థులు ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. యూజీసీ నెట్ను రద్దు చేసి దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగతా వాటర్ ఫాల్స్కు జలకళ సంతరించుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటుగా మండలంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గుట్టలపై నుండి వచ్చిన వరద నీరు చేరి ప్రవాహం కొనసాగింది. కొన్ని నెలలుగా నీళ్లు లేక వెలవెలబోయిన జలపాతంలోకి వరద నీరు చేరడంతో ఆకట్టుకుంటోంది. బొగత అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. ప్రకృతి అందాలను చూడడానికి సందర్శకులు ఉత్సాహంగా విచ్చేస్తున్నారు.